ఆడపిల్ల పుట్టిందని కొంతమంది కట్టుకున్న వాళ్ల పట్ల అమానుషంగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఆడపిల్ల పుట్టడమే పాపంగా భావించి భార్యల్ని వేధింపులకు కూడా గురి చేస్తారు. అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా మహిళలు ఎదుగుతున్నా ఆడపిల్ల పుట్టడాన్ని ఇంకా కొంతమంది అవమానకరంగా భావిస్తున్నారు. ముగ్గురు ఆడపిల్లలు పుట్టారని భార్యనే వదిలేశాడు ఓ ప్రబుద్ధుడు. సిఎంఆర్ ఫ్యామిలీ మాల్ ఇప్పుడు మన కేపీహెచ్బీలో ఫిబ్రవరి 10వ తేదీన ప్రముఖ నటి శ్రీలీల గారిచే ఘన ప్రారంభం. పిల్లల్ని కంటికి రెప్పలా కాపాడాల్సింది పోయి నడి రోడ్డుపై వదిలేశాడు ఓ తండ్రి. కట్టుకున్న భర్త వదిలేసినా కానీ పిల్లల్ని పెంచి పోషించి వారిని ప్రయోజకుల్ని చేసింది ఆ ఇల్లాలు. అసలేం జరిగింది, ఎందుకు భర్త వదిలేశాడు, పిల్లల విషయం ఏమైంది అన్న విషయాలు ఇప్పుడు చూద్దాం. భార్యకు ముగ్గురు ఆడపిల్లలు పుట్టారని భర్త వదిలేశాడు. అయినా ఆమె కుంగిపోలేదు. కష్టాన్ని నమ్ముకుంది. భవన నిర్మాణ కార్మికురాలిగా మారింది. వచ్చిన కూలీ డబ్బులతో పిల్లల్ని సాకింది. చదువు విలువ తెలియజేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో ముగ్గురు కుమార్తెల్ని చేర్పించింది. ఆ తల్లి కష్టాన్ని కుమార్తెలు గుర్తించారు. తల్లిని ఎలాగైనా సంతోషపెట్టాలని అనుకున్నారు. కష్టపడి చదివి ఆర్థిక ఇబ్బందులు ఎదురైన వేళ పెద్దల అండదండలతో అవకాశాల్ని అందిపుచ్చుకున్నారు. ముగ్గురులో ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపిక కాగా మరొకరు పీహెచ్డీ చేస్తున్నారు. అమ్మ నమ్మకాన్ని గెలిపించి అందరికీ ఆదర్శంగా నిలిచారు. ఆంధ్రప్రదేశ్లోని శృంగవరపుకోట పట్టణంలో శ్రీనివాస కాలనీలో నివసిస్తున్న బంగారమ్మకు ముగ్గురు ఆడపిల్లలు, సరస్వతి, రేవతి, పావని. వీరిని విడిచి తండ్రి వెళ్లిపోయాడు. బంగారమ్మే కంటికి రెప్పలా సాకింది. భవన నిర్మాణ పనులు చేస్తూ వచ్చిన కూలీ డబ్బులతో చదువులు చెప్పించింది. ప్రభుత్వ పాఠశాలల్లో 10th వరకు చదివిన రెండవ కుమార్తె రేవతిని ఆర్థిక ఇబ్బందులతో ఒక దశలో చదువు మాన్పించాలనుకుంది. కుంగిపోయింది. ఎలాగైనా చదివించాలని అనుకుంది. అప్పుడే ఓ బంగారం లాంటి అవకాశం వచ్చింది. 10th అత్యంత ప్రతిభ చూపిన రేవతికి స్థానిక పుణ్యగిరి విద్యాసంస్థల అధినేత ఎల్ సత్యనారాయణ తన కళాశాలలో ఉచితంగా ఇంటర్మీడియట్లో ప్రవేశం కల్పించారు. అత్యధిక మార్కులు సాధిస్తే భవిష్యత్తులో కోరిన చదువుకు తానే ఖర్చు భరిస్తానంటూ భరోసా ఇచ్చారు. రేవతి ఇంటర్మీడియట్లో 984 మార్కులు సాధించింది. ఎంసెట్లో ర్యాంక్ సాధించి గాయత్రి ఇంజనీరింగ్ కళాశాలలో సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేసింది. 2019లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం భర్తీ చేసిన సచివాలయ ఉద్యోగాల్లో ధర్మవరం సచివాలయంలో ఇంజనీరింగ్ అసిస్టెంట్గా పోస్ట్ సాధించింది. అంతటితో వదిలేయకుండా ఏపీపీఎస్సీ పరీక్షలకు సాధన చేసింది. రాత్రింబవళ్లు కష్టపడింది. ఒక్క పూట అన్నం తింటూ కసితో ప్రిపేర్ అయింది. 2023 ఆగస్టులో పరీక్ష రాసింది. నవంబర్లో విడుదలైన ఫలితాల్లో విజయం సాధించింది. రేవతికి ప్రస్తుతం జోన్ 1 పరిధిలో శ్రీకాకుళం జిల్లా రణస్థల మండలం ఆర్డబ్ల్యూఎస్ ఏఈగా నియమిస్తూ ప్రభుత్వం నుంచి ఫిబ్రవరి 6వ తేదీ ఉత్తర్వులందాయి. ప్రస్తుతం రేవతి అక్క సరస్వతి ఏలూరులో సచివాలయ ఉద్యోగిగా పనిచేస్తుండగా చెల్లెలు పావని పీహెచ్డీ చేస్తోంది. ముగ్గురు అమ్మాయిలు చదువులో రాణించడంతో తల్లి బంగారమ్మ సంతోషపడుతోంది. పిల్లలు సాధిస్తున్న విజయాలతో ఉబ్బితబ్బిబ్బవుతోంది. కష్టపడి ముగ్గురు పిల్లల్ని ప్రయోజకురాళ్లుగా తీర్చిదిద్దిన ఈ అమ్మకి నిజంగా హ్యాట్స్ ఆఫ్.